చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామంలో 2017లో జరిగిన ఇద్దరు చిన్నారుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో నిందితురాలు పవిత్రకు జీవిత ఖైదు విధిస్తూ 9వ అదనపు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. తన అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారన్న కారణంతో 6 ఏళ్లు 3 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో ట్రాక్టర్ డ్రైవర్ వేమన్నతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి హత్యకు ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పిల్లలను అంగన్వాడీ కేంద్రం నుంచి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన అప్పట్లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన అనంతరం నిందితులు పరారైనట్లుగా పోలీసులు తెలిపారు. తీర్పు అనంతరం పోలీసులు నిందితురాల్ని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 11వ క్లస్టర్లో మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మహానాడు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు